ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. 2026 మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు మీన రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం రెండో భాగం వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి గురుగారు? మీనరాశి. మీనరాశి అంటే జలతత్వం. ఈ జలతత్వం ఉన్నటువంటి రాశుల వారికి కొన్ని మాసాలు బాగుంటాయి. దాంట్లో ముఖ్యంగా జూన్, రెండోది ఆగస్ట్, మూడోది నవంబర్. ఈ 3 మాసాలు కూడా అంటే ఉన్నది 6 మాసాలు అయితే 6 మాసాల్లో 3 మాసాలు వీరికిల్లే ఉన్నాయి అనమాట. జూన్, ఆగస్టు, నవంబర్ ఈ 3 మాసాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి మామూలుగా కూడా. అలాంటిది వీరికి శని భగవాన్ అశుభ దృష్టి అయితే ఈ రాశిలో ఉన్నది. శని ఉన్నాడు. అలానే ఇక్కడ 12వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రెండు చూసుకున్నట్టయితే కనుక వీరు అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం. వీరు ఎట్లా ఉంటుందంటే జోష్గా ఇవాళ మనం రేపొద్దు ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని అనుకుంటారు. తెల్లవారేసేటికి నిద్ర రాదు, నిద్ర పట్టదు, వీళ్ళకి లేవలేరు అనమాట, నిద్ర లేవలేరు, బద్ధకంగా ఉండిపోతారు, అట్లే పడుకుని పోతారు అనమాట. ఎందుకంటే శని కదా, శని ఏం చేస్తాడు, పడుకో ఇప్పుడు కాదు అయిపోయింది పడుకో అంటాడు, 10ంటికి కూడా నిద్ర లేపడం అనమాట. రాహు ఏం చేస్తాడంటే ముందు రోజు జోష్ ఉంటుంది అనమాట, వెళ్ళాల్సిందే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని లేపుతూ ఉంటాడు. కాబట్టి వీరిద్దరి కలయికతో అంటే కొంత వేడి కొంత చల్లదనం కలయికతో ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నదండి మీనరాశి. ఆ మీనరాశి వారికి రాశి తత్వం జలతత్వం. మళ్ళీ ఈ జలతత్వంతో కలిగినటువంటి రాశికి 3 ఏదైతే వానాకాలం, ఎండాకాలం, చలికాలం, ఈ 3 కాలాలు ఒకేలా ఉంటే ఎలా ఉంటుంది, ఒకేసారి 3 కాలాలు ఉంటే ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి. రాశి తత్వమేమో జలతత్వం, ఇప్పుడేమో శని వల్ల చల్లదనం, రాహు వల్ల వెచ్చదనం, ఈ 3 కలగలిపినటువంటిది అనమాట. ఏది మీనరాశి. ఏది అర్థం కాదు. పొద్దున్న ఒకటి ఆలోచిస్తారు, మధ్యాహ్నం ఒకటి అయిపోద్ది, సాయంత్రానికి ఇంకోటి అర్థమైంది. అందులోనూ మీనరాశి వాళ్ళు దొరకడం మామూలు విషయం కాదు కదా. మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నా, మీనరాశి వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, మీనరాశి వాళ్ళ భార్య అయినా భర్త అయినా కూడా మామూలు విషయం కాదు. వారి అట్రాక్షన్ చాలా గొప్పగా ఉంటుంది. వారి ప్రేమాభిమానాలు తట్టుకోలేరు ఎవరు. ఎందుకంటే అంత జెన్యూన్ తాటితో ఎవరు ఉండరండి. అంత జెన్యూన్గా అయితే ప్రేమాభిమానాలు ఎవరు చూపించలేరు. హార్ట్ఫుల్గా బోలాశంకరుల్లాగా మనము పత్తి ఎలా ఉంటుందో స్మూత్గా, అంత స్మూత్ అయినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ మీనరాశి వారు ఒక్కరికి సాధ్యం. ఎవరైనా ఎక్కడైనా మోసం చేయాలంటే మీనరాశి వారిని ఇట్టే మోసం చేసేయచ్చు. అంత గొప్ప వ్యక్తిత్వం కలవారు. మోసం చేసినా మళ్ళీ దగ్గర అవుతారు. వారంత ఈజీగా దగ్గర చేసుకోరు. దగ్గర అయ్యారంటే దూరం చేయరు. అలాంటి వ్యక్తిత్వాలు దొరకడం ఎదుటి వాళ్ళ అదృష్టం. అలానే వీరికి ఏంటంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. వీరికి దానికి తగ్గట్టుగా దగ్గరలో బంధుమిత్రులు సహాయం చేసేవాళ్ళు లేరనుకోండి. వీరికి ఉన్నటువంటి స్ట్రెస్, ఆలోచన విధానం, మంచితనం, అలానే మంచి గుణాలు, ఎదుటి వారికి సహాయం చేసే తత్వము, అర్థం చేసుకునే గుణము, ప్రేమించే వ్యక్తిత్వము, ఇలాంటివి మరి ఊరికనే ఇదైపోతాయి కదండి. అది అలాంటి మీనరాశి వారికి కొంతైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం దేవాదేవుళ్ళు కూడా తెలుసు. అందుకే గ్రహాలు వారి గురించే మారినట్టున్నాయి. జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం, ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించడం, అక్టోబర్ 37 వరకు కూడా కర్కాటక రాశి సంచరిస్తూ కర్కాటక రాశి నుంచి సింహరాశికి వస్తారు. అయితే ఈ తరుణంలో గురువుతో పాటు శుక్రుడు రావడం, ఈ శుక్రుడితో పాటు రవి భగవానుడు రావడం, ఈ 3 కలయికతో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మీనరాశి వారి పైన మంచి శుభదృష్టి చూపిస్తాయి. వీరికి శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నా, రాహు భగవాన్, కేతు భగవాన్ అశుభ దృష్టి ఉన్నా, బుధ భగవాన్ అశుభ దృష్టి, కుజుడు భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే దానికి ఆలోచిస్తారు. ఈ నిర్ణయం నేను తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతా అనేటువంటి ఆలోచన వచ్చింది, ఇది ఖచ్చితంగా వస్తుంది. అలానే నష్టపోయినా, వ్యాపారం నష్టం వచ్చినా, జాబులు వెసులుబాటు లేకపోయినా, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఇబ్బంది పడుతున్నా, మోసపోయినా, భంగపడ్డా, బాధపడ్డా, రోడ్డు మీద పడ్డా, అలానే భార్యాభర్తలు విడిపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా, వీరికి ఏది చేసినా ముందుకెళ్ళకపోయినా, ఇప్పుడు ఉన్నటువంటి వారికి పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ గ్రహాలయ స్థితిగతుల వల్ల ఒక పని అవ్వట్లేదు, మాట పోతుంది, తప్పించుకోలేకపోతున్నారు. వీళ్ళేం అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులు కాదు, మేనేజ్ చేసే మనుషులు కాదు, కానీ తప్పట్లేదు అనే టైప్లో ఉంది. బ్రతుకుతున్నారు కానీ బ్రతకాలనిపించట్లేదు. ఆ సమయంలో ఇబ్బంది పడుతుండే వారికి మంచి ఎండ్లకాలంలో వర్షం పడ్డట్టుగానే ఈ గ్రహం మారటం అనేది వీరికి నెత్తిన పాలు పోసినట్టే, అభిషేకం చేసినట్టేనండి. ఇక ఎట్లా ఉందంటే కనుక ఈ గ్రహం మారగానే వీరికి వెంటనే వీరికి ఆఫర్లు రావటం. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు చాలా మంది మీనరాశిలో, వారందరికీ కూడా కాల్ లెటర్స్ వచ్చేస్తాయి, జాబులు వెసులుబాటు వస్తుంది, వీరికి వైట్ కాలర్ జాబ్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, స్థల మార్పిడి వస్తుంది. జాబ్ అయితే మాత్రం వీరికి 100% చాలా బాగుంటుందండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా వీరికి ఈ జూన్ జూలై మాసాల్లోనే మంచి జాబ్ పరకంగా కానీ వ్యాపార ప్రకారంగా కానీ మరీ నిలదొక్కుందాము అనుకోవచ్చు. ఇదంతా కూడా గురు బలం వల్లనే.
గురు శుక్రుల కలయికతో ఏర్పడే బలం వలనే వీరికి ఇది ఆగస్టు సెప్టెంబర్లో అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఒకసారి కూడా పెళ్లి కాని వారికి అయితే కనుక ఈ మీనరాశి వారు ప్రయత్నం చేస్తే పెళ్లి సంబంధాలు కుదిరి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. పార్ట్నర్షిప్, వ్యాపారాలు, లవ్ మ్యారేజ్ ఈ రెండు సెట్ అవ్వ వీళ్ళకి. అలానే వీరికి ఉన్న సెన్స్ తత్వానికి అరేంజ్ మ్యారేజ్ చేసుకునేది కనుక ఖచ్చితంగా విదేశీ సంబంధం, ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చే సంబంధాలు పెళ్లి అయిన తర్వాత వీరికి కూడా కలిసి వచ్చే విధంగా ఉండి, వీరికి కూడా జాబ్ వచ్చే విధంగా ఉండి, మంచి వీసా దొరికేసి అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకునే విధంగా అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతాయి. ఇవన్నీ కూడా మనకి పిత్త దోషాలు, కాలసర్ప దోషాలు రెండు ఉండకూడదు. ఇవి ఉన్నాయి అంటే కనుక వాటికి తగ్గటువంటి పరిహారం అయితే మాత్రం ఈ జూన్ జూలై మాసాలు 2020 సంవత్సరం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేదానికి ఖచ్చితంగా అవకాశాలు బాగా కనిపిస్తాయి. ఇక పెళ్లి కాలేదు అంటే కనుక వారికి ఏదైనా పిత్తు దోషాలు ఉన్నాయి అంటే కనుక వారి పెళ్లి అవడం కష్టం. కాబట్టి పిత్తు దోషాలు పోయేందుకు జొన్నలు, గోధుమలు ఈ రెండు కూడా ఇక్కడ నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర స్నానానికి వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా పారబోసేసి ఒంటి మీద బట్టలు కూడా వలిచి వేసేసి మళ్ళీ బట్టలు వేరే వేసుకొని ఇక్కడ అమ్మవారి కానీ స్వామివారి ఉంటే అక్కడ వారికి ఏదైనా దీపారాయణ చేసుకున్నట్టయితే కనుక పిత్తు దోషాలు కొంతమేర తొలగుతాయి. 21 రోజున తినేటువంటి తొలి ముద్దలో వీరు ఒక ముద్ద తీసి పక్కన పెట్టినట్టయితే పిత్తు దోషాలు తగ్గేదిలా ఉంటాయి. పావురాలకి సజ్జలు వేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి రెండు పరిహారాలు చేసుకోవచ్చు. దానితో పాటు విదేశీ ప్రయత్నం చేయాలంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకుంటే విదేశాన్ని వెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మీనరాశి వారికి ప్రతి దానికి కూడా ఒక పరిహారం ఎందుకు ఇవ్వడానికి కారణం అంటే కనుక వీరు పడేటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అలానే భంగపడటం, బాధపడటం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందు ఒడ్డున పడాలి, రోడ్డు మీద పడాలి ముందు. ఎందుకంటే పై స్థాయికి వెళ్ళాలి కదా, ఇంకెప్పుడు వెళ్తారు వీరైనా? వీరి ప్రపంచం అంతా పక్క మునుగుతుంది, వీరు అనుభవించేది ఎప్పుడు మరి? వీరు సుఖంగా ఉండాలి కదా, సుఖంగా ఉండాలి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు అయితే మాత్రం వీరు చేసుకోవచ్చు. దాంతోపాటు మీనరాశి వారికి పెళ్లి అవుతుంది అంటే ఇప్పటివరకు ఒకసారి కూడా కాలేదు అనుకున్న వారికి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ యోగ్యత ఉంది. దక్షిణ వైపుకి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు వైపుకి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదిరేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి దిక్కుల నుంచి వచ్చే సంబంధాలు మాత్రం ఖచ్చితంగా వీరికి కుదురుతాయి. ఆ కుదిరేలాగా వీరు మాట్లాడుకోవాలి. ఇకపోతే వీరికి ఒకటి ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు వ్యాపారం ఏదైనా చేయాలనుకున్న వారికి అయితే కనుక సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 మాసాల్లో వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు, అలానే గోల్డెన్ వ్యాపారాలు కావచ్చు, గోల్డ్, సిల్వర్ లాంటివి కావచ్చు, మెడికల్, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి లాంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే కూడా, బిజినెస్ ఏమైనా డాక్టర్ గా కావచ్చు, నర్స్ గా కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, ఇలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా వారు సక్సెస్ అయ్యేదానికి అయితే ప్రయత్నం ఉంటుంది. అలానే కాఫీ షాప్స్, టీ షాప్స్ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. పాల ఉత్పత్తి సంబంధించినటువంటి స్వీట్ షాపులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటిది కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారు ఉంటే కనుక సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మొదలు పెట్టవచ్చు. నవంబర్, డిసెంబర్ అయితే కనుక ఖచ్చితంగా వీరికి పెళ్లి అయ్యే యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి దీనికి పెళ్లి కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటారో వీరికి ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్లేసి అడుక్కున్న వారి పెద్దవారికి ఏదైనా గురువారం లేదా శనివారం రోజున వారి 3 ఆడవాళ్ళకి దానం ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా వీరు ఇవ్వలేకపోయినా వారి పేరెంట్స్ అయినా ఇచ్చుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక, అర్చన, హోమం, యజ్ఞ, యాగం చేసుకుంటే కనుక నాన్ వెజ్ 40 రోజులు భుజించకుండా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు నెయ్యితో నిమ్మకాయ దీపారాధన పెట్టినైతే కనుక ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కావచ్చు, వారికే కావచ్చు పెళ్లి అయ్యేటువంటి యోగ్యత అయితే బాగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తే గురుబలం కూడా, గురుబలం ఒకటే కాదు శుక్ర బలం కూడా వీరికి తోడయ్యేసి వీరు అనుకున్న ప్రయత్నాలకు ముందుకు వెళ్ళేదానికైతే ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. గురుగారు, ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉండటం, శత్రువులు ఎక్కువగా ఉండటం, అలాగే ఏదో ఒక చెడు క్రియల ద్వారా అంటే మా భార్యకి లేదా భర్తకు ఏదో చేయించారనో ఇలాగ అష్టదిగ్బంధన పాలై బాధపడుతున్న వాళ్ళకి పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక మనం గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమిటంటే ఎన్నో రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం మొదట్లో అనుకున్నాం. ఎన్నో రకాల గ్రహాల స్థితిగతులు మనిషిని ఏం చేయవు. దానికి సంబంధించిన దానాలు, ధర్మాలు చేసుకుంటూ పోతే, దానికి సంబంధించినటువంటి ఏదో ఒక శాంతి హోమాలు చేయించుకుంటూ పోతే సరిపోతాయి. కాకపోతే మానవ గ్రహాలు ఉంటాయి, మన చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. మన సేవలాషు ఫ్రెండ్స్ రూపంలో కనిపిస్తూ ఉంటారు, మన బంధుమిత్రులని కనిపిస్తూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు, లోపల వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రం, మనకి పేరు రావద్దు, ప్రఖ్యాత రావద్దు, వాళ్ళు ఒక్కళ్ళే బాగుపడాలి అనేటువంటి తత్వంతో చాలా మంది ఉంటారు. మనతో నవ్వుతూ మాట్లాడడం మంచివారు కాదు. వీళ్ళందరూ కూడా మన మీద చెడు దృష్టితో, వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రాలతో ఈ తట్టుకోలేక మన పైన ఇంకా చెడు క్రియలు చేపిస్తుంటారు. వ్యసనం, ఈ చెడు క్రియలు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, బాలమతి లాంటి చెడు క్రియలు అష్టదిబ్బందిని చేపించేసి మన చుట్టూతో కవచం వేస్తారు. ఎటు ఏం చేసినా పోకుండా, ముందుకు వెళ్ళలేకుండా. ఇది అన్ని భాషల్లో ఉంది, ఇది అన్ని మతాల్లో ఉంది, అన్ని కులాల్లో ఉంది, అన్ని అమ్మవార్లు, స్వామివార్లు అందరి దగ్గర కూర్చొని ఉపాసన తీసుకొని చేసేటువంటి క్రియలే ఈ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి. ఇలాంటి క్రియలు చేయడం ద్వారా ఖచ్చితంగా వారు ఇబ్బంది పడేలా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి క్రియలు నిజంగానే ఏమైనా జరుగుతున్నాయా, దాని తగ్గట్టుగా పరిహారం అయితే కనుక ఖచ్చితంగా కావాలి. ఎక్కడైనా గురువులు నమ్మి వెళ్తే కనుక మోసపోతూ ఉంటారు. మంచి గురువుని ఎంచుకొని వారి దగ్గరికి వెళ్తే, మంచి గురువు చెంతకు చేరితే కనుక వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. దీంతో పాటు అసలు ఇవన్నీ చేయించడానికి మన ఎదుగుదల తట్టుకోలేక చేపిస్తూ ఉంటారు. అలానే సమయానికి పెళ్ళవదు, వెసులుబాటు ఉండదు, ఆదాయం ఉండదు, డబ్బు ఉండదు, నరకం ఉంటది. ఇవన్నీ కూడా చాలా సాదాసీదమైన వ్యక్తిత్వం చేసేటువంటి వ్యక్తులు కాదు, మన మీద వ్యసనంతో మాత్రమే చేపిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా పట్టాబ
ప్రపంచం చేయాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి చేయండి. అలానే మన దగ్గర చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఇస్తామని అందరికీ తెలుసు. అలాంటి ఏదైనా సమస్య ఉంది అంటే కనుక మనం ఏదైనా వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకి ఇచ్చేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. సరస్వతి ధరల్లోనే వారి చెంతకి చేరుస్తాము. దాంతోపాటు మనం ఇప్పుడు ఈ మీనరాశి వారికి కుంకుమ అలానే సాంబ్రాణి పూర్తి ఉచితంతో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. ఇంటికి ఒక అడ్రస్కి ఒకటి మాత్రమే కిట్ పంపిస్తాను నేను. అది పూర్తి ఉచితంతో ఇస్తున్నాను కాబట్టి ఖాళీ నా దగ్గర నుంచి వారి చెంతకి చేర్చే రుసుము మాత్రమే తీసుకొని కుంకుమని సాంబ్రాణి ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దీంతో పాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా వినాయక స్వామివారు ఉన్నా లేదా దత్తాత్రేయ స్వామివారు ఉన్నా లేదా సాయిబాబా గారు ఉన్నా కూడా ఏదైనా గురువారం రోజున స్వామివారికి ఈ రొట్టెలు గోధుమ రొట్టెలు నైవేద్యంగా పెడితే కనుక గోధుమ రొట్టెల పైన బెల్లంతో రాయాలి. బెల్లం రాసి గోధుమ రొట్టెలు నైవేద్యం పెట్టినట్టయితే కనుక వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేదానికి, ఆరోగ్యం కొంచెం క్షీణించుకొని ఉండేదానికైతే మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే గణపతి స్వామివారికి ఆరాధన చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, పట్టు వస్త్రాలు సమర్పించుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం ద్వారా కొబ్బరికాయలు సమర్పించుకోవచ్చు. నైవేద్యం స్వామివారికి ఏం పెట్టాలంటే కనుక తెల్ల శనగలు కానీ తెల్ల బఠాలను కానీ ఉడకబెట్టేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఉడుములు కుండలు లాంటి నైవేద్యం అంటే ఇలాంటి 6 మాసాలు చేసుకున్నట్టయితే కనుక ఎప్పుడైనా ఒకసారి కుదిరినప్పుడు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరు పై స్థానానికి వెళ్ళేలాగైతే కనపడుతుంది. ప్రతిరోజు తీసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే కనుక ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది. అదొక టీ స్పూన్ తీసుకోవాలి. కళ్ళుప్పుతో పాటు నల్ల ఆవాలు ఉంటాయి. ఈ నల్ల ఆవాలు ఒక టీ స్పూన్ తీసుకొని రెండు కూడా కలగలిపి తల చుట్టూ దిష్టి తీసుకొని పెట్టడం పడేసినట్టయితే కనుక రోడ్డు విరువైపులో కానీ కాళ్ళలో కానీ పడేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు, వీరి మీద చేయించిన చెడు క్రియలు కూడా పోయేటువంటి అవకాశం, అదృష్టం ఉంటుంది. ఇంకేమైనా కావాలంటే కూడా ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదిస్తే వారికి ఒక సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రం మనం ముందుకెళ్దాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.